సురేష్ గారు రండి. సురేష్ గారు అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ అన్నమాట. సార్ నమస్తే, మీ పేరు? కృష్ణ. కృష్ణ గారు. ఓకే, సురేష్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం ఇక్కడ నేను మోతీనగర్ హైదరాబాద్లో ఉంటాను. మోతీనగర్ నుంచి వస్తున్నారు, ఇక్కడే హైదరాబాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఇన్సూరెన్స్ కంపెనీలో హైయర్ డెసిగ్నేషన్లో వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే. ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఆఫీస్లో ఒక అమ్మాయిని లవ్ చేయాల్సి వచ్చింది మేడం. ఓకే, ఎంతకాలం నుంచి? అంటే 2.5 years నుంచి. 2.5 years గా మీది? ఓకే. సేమ్ ఆఫీస్ మేడం. అంటే నాకన్నా కొంచెం లో గ్రేడ్ డెసిగ్నేషన్లో పనిచేస్తాను. ఓకే, ఎవరో ఒక అమ్మాయి చక్కగా మీకు నచ్చింది, మీరు 2 ఏళ్లుగా అమ్మాయిని ప్రేమిస్తున్నారు. మేడం కొంచెం మనస్తత్వాలు కలిసి ఓకే ఒకటవుదాం అని చెప్పేసి అనుకున్నాం మేడం. అలా మూవ్ అవుతున్నాం. ఆఫ్టర్ 2 years తర్వాత అంటే ఈ రిలేషన్షిప్ అనేది 2 years నుంచి జరుగుతుంది మేడం. ఓకే. నాకు మా గర్ల్ ఫ్రెండ్కి కామన్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు మేడం. ఈ మా గర్ల్ ఫ్రెండ్ తనకి కామన్ ఫ్రెండ్కి కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలిపి వాళ్ళతో మాట్లాడించడం. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ మీ కామన్ ఫ్రెండ్ కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టమంటుంది, అంతే కదా? అంటే ఇలాంటి డౌట్ వచ్చి తను నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మేడం. ఓకే, అదేంటంటే నా ఫోన్ నుంచి మీ వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలపమంటుంది, ఈ అమ్మాయి ఏదో కొంచెం తేడాగా ఉందని నీకు చెప్పాడా? అవును. సరే, ఇదంతా జరుగుతున్నప్పుడు నేనేం చేశానంటే ఫ్యామిలీస్తో మాట్లాడి ఒకటేంటంటే కాన్ఫరెన్స్ కలపమంది మాట్లాడిస్తున్నారు, అమ్మాయి కలుపుతున్నారా అబ్బాయి కలుపుతున్నారా? ఈ అబ్బాయి కాన్ఫరెన్స్ లో ఉంటాడు కదా, అట్లీస్ట్ డైల్ చేస్తే ఎవరిది అనేది మనకి ట్రూ కాలర్ లో నన్ను వస్తుంది కదా, సేవ్ లేకపోతే. అదేమన్నా చెప్పారా? అదేం చెప్పలేదు. మరి ఏమని చెప్పాడు మీ ఫ్రెండ్ మీకు? వేరే వాళ్ళతో మాట్లాడుతుందంటే అమ్మాయి అబ్బాయి అని మీరేం అడగలేదా? అంటే అబ్బాయి అనే చెప్పింది మేడం. ఓకే. అందుకని డౌట్ వచ్చి ఓహో, మీ కామన్ ఫ్రెండ్ అమ్మాయి. ఇంకా నేనేం చేశానంటే మేడం, ఇంకా ఇంట్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మేడం. పెళ్లి యాక్సెప్ట్ చేశారు. ఓకే, కొంత టైం తీసుకున్న తర్వాత అంటే మేము ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కొంచెం ఏం చేసామంటే ఇంట్లో వాళ్ళకి చెప్తే కొంచెం అంటే బయట ఉంటామంటే అంటే కొంచెం సపరేట్ అయ్యి సహజీవనం చేస్తాం బయటకి వెళ్ళి. పెళ్లికి ముందు ఈ ప్రపోజల్ ఓకే అయింది మేడం. దాన్ని అదే అంటారు, మేడం చెప్పిన దాన్ని అంటారు. షికార్లకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా? ఎక్కడ పడితే అక్కడికి, లేదా వేరే ఇంట్లో ఒక రూమ్ తీసుకొని హ్యాపీగా ఉండండి, అండర్స్టాండ్ చేసుకోండి అన్న. ఆ తర్వాత పెళ్లి చేసుకోమన్నారా? సహజీవనం అంటారు, లివింగ్ టుగెదర్ అంటారు. జనరేషన్ ఇలా మారిపోయిందా? అదే చెప్పట్లేదు, ఇంకేమైనా చెప్తారేమో నేను వెయిట్ చేస్తున్నాను, దానికి ఇంకా క్లారిటీ ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. అంతేగా, క్లారిటీ ఇస్తారు కదా తర్వాత. రెండు మైండ్ లో నాకు కొడతా ఉంటది ఇలాగా. ఇస్తారు కదా, మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నా. మీరు ఇక్కడ వరకు అన్ని చెప్పి మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి వచ్చారు కదా, కాబట్టి ఏం ఆలోచించకుండా మీ ఫేస్ కూడా ఎక్కడ రివీల్ అవ్వదు, ఓకేనా, కనిపించదు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి, ఆలోచించకండి అంతసేపు. నాకు ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది ఏంటో అని చెప్పండి. అయితే వాళ్ళు పెద్దవాళ్ళ అనుమతితో మేడం మేమిద్దరం పెళ్లికి ముందే వాళ్ళ అనుమతితోటి విడిగా ఉండడానికి ప్లాన్ చేసుకున్నాం మేడం. ఉండటానికేనా? ఇంకేం అనుమతులు తీసుకోలేదా? ఒకటిగా ఉండడానికి ప్లాన్ చేసుకున్నాం మేడం. సరే, అట్లా ఉంటున్నాం. ఒకరోజు తను కూడా ఈ సిచ్యువేషన్లో ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి తన జాబ్ మానేయటం జరిగింది మేడం. అడిగారా మీరు ఇలాగా కాన్ఫరెన్స్ పెట్టి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటాను, అడిగారా అమ్మాయిని? అడిగితే దానికి ఏం రీజన్ ఏం చెప్పలేదు. ఎవరో కామన్ ఫ్రెండ్ అంది మేడం. ఓకే, మీరు వదిలేసారు, లైట్ తీసుకున్నారు అంతే. ఫ్రెండ్ అన్నది నేను. అయితే ఇంకా నాకే వద్దులే, ఇంకెందుకు జాబ్ చేయడం అని చెప్పేసి ఇంకా మీరు మాత్రం జాబ్ చేస్తారు, అమ్మాయి మీరు సపరేట్ తీసుకుని ఇంట్లో ఉంటుంది మేడం. కాబట్టి ఇప్పుడు సరే, ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో అంటే బర్డెన్ ఎక్కువైపోయింది మేడం. ఒకరినే జాబ్ చేయడం, వాళ్ళు అక్కడ ఫ్యామిలీకి నేనే రెంట్ పే చేయటం, ఇక్కడ ఫ్యామిలీకి నేనే రెంట్ పే చేయటం. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు పే చేస్తున్నారు? మా ఫ్యామిలీకి మేడం. మీ ఫ్యామిలీకి మదర్ ఫాదర్ ఉండే హౌస్ కి నేనే రెంట్ పే చేయటం, ఇప్పుడు మేము ఉండేదానికి కూడా నేనే రెంట్ పే చేయటం. బాగా బర్డెన్ అయిపోయింది మేడం. బర్డెన్ అయిపోతే ఇప్పుడు అంతమంది జాబ్ చేసేవాళ్ళు కొంచెం సర్వైవ్ అయ్యాలి కదా మేడం. ఇప్పుడున్న టైంలో ఒక్కనే జాబ్ చేయటం, తను జాబ్లెస్ అవటం, అది డిపెండెంట్ అయింది కదా మేడం. అవును, దానికి ఫ్రీ టైం బాగా దొరికింది మేడం. ఈ లోపల అప్పుడు ఫ్రెండ్ అని చెప్పాను కదా మేడం, కామన్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఎట్లా అంటే ఒకరోజు నిద్రపోతున్నాను అనుకున్నారు, నైట్ టైము నిద్రపోతున్నాను అనుకుని వాళ్ళతో సడన్గా ఆ సైడ్ నుంచి కాల్ వచ్చింది మేడం. కాల్ వస్తే రేపు సమ్ ప్లేస్లో ఈ టైంకి మీట్ అవుదాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏమేమనుకుంది, నేను స్లీప్లో ఉన్నానేమో అనుకుంది మేడం. సరే, ఇదంతా జరిగిపోయింది కదా. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడైతే విన్నానో ఇంకా నేను నెక్స్ట్ డే వీళ్ళని ఫాలో అవుతా వెళ్ళారు. మీరు స్పీకర్లో పెట్టారా ఫోన్? స్పీకర్లో పెట్టి మాట్లాడింది ఆవిడ మేడం? ఆవిడ స్పీకర్లో పెట్టి ఏమైనా మాట్లాడిందా? లేదు మేడం, ఆ సౌండ్, ఆ వాయిస్ అంతా మెల్లిగా నైట్ టైం కాబట్టి పక్కనే ఉన్నారు కాబట్టి మీకు వినిపించింది. సైలెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ వాయిస్ వినపడుతుంది. అబ్బాయా అమ్మాయి? అబ్బాయి మేడం, అబ్బాయి. శుభ్రంగా నువ్వు లేనప్పుడు మాట్లాడుకోవచ్చు కదా, ఈ రిస్క్ ఎందుకు తీసుకుంది? అదే సార్, అది జరిగిపోయింది కదా మేడం. తర్వాత మార్నింగ్ తన్ని రోజు ఆఫీస్కి సెలవు పెట్టాను, తను ఫాలో అవటం స్టార్ట్ చేశాను మేడం.
మీరు సెలవు పెడితే మీరు ఇంట్లో ఉంటారు అయినా సరే ఆవిడ బయటికి వెళ్ళిపోయిందా మీరు ఇంట్లో ఉన్నప్పుడు? లేదు, నేను ఆఫీస్కి సెలవు పెట్టాను, ఏమైనా ఫాలో అవడానికి నెక్స్ట్ డే లీవ్ తీసుకున్నాను మేడం. సీక్రెట్ గా సీక్రెట్గా తను ఫాలో అవుదామని చెప్పేసి అసలు ఎవరా ఏందని తెలుసుకున్నాం. సస్పెన్స్ తక్కువ లేకపోతున్నావు. సీరియస్లీ తను ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది మేడం. నెక్స్ట్ నేను నువ్వు ఫాలో నా వెహికల్లో నేను తను ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆమె దిగేసింది సార్, ఆటో దిగేసింది. దిగేసిన తర్వాత ఒక ఓయో హోటల్ దగ్గర ఇంకేమన్నా చెప్తారంటే నాకు నిజంగా ఇదిగా అనుకోని ఫాస్ట్ చెప్పండి. ఆటో దిగింది, ఒక ఓయో రూమ్, కథ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు. మామూలు చెప్పండి. సరే ఓయో రూమ్ దగ్గరికి వచ్చారు. తర్వాత అక్కడ ఓయో దగ్గర దిగిపోయింది సార్. నెక్స్ట్ వేరే అతను అక్కడ ఇంకొక అతను మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయారు సార్. హోటల్ అతను చెక్ ఇన్ చేశారు, ఆ రూమ్ లాక్ ఏదో ఇచ్చినట్టున్నారు. వీళ్ళు తీసుకుని పైకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్లో ఇప్పుడు పైకి వెళ్ళింది ఎవరో కాదు నా ఫియాన్సీ అని చెప్పేసి, వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు ఏందని చెప్పేసి గట్టిగా అడిగి వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారో అక్కడికి డూప్లికేట్ కీ తీసుకున్నావా? రెండో కీ ఉంటే అది ఇచ్చారు. అది ఇచ్చి పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఇంక నా కళ్ళతో నేను చూడలేకపోయాను సార్. నేను ఉండాల్సిన ప్లేస్లో ఎవడో ఉన్నాడు. అది చూసి ఇంకేముంటారులే, ఓయో రూమ్ లోకి వెళ్ళాక కాయగూరలు అమ్ముకుంటారు అక్కడ. చూసిన తర్వాత నా మనసు మొక్కలు అయిపోయింది సార్. ఓయో రూమ్ కి వెళ్తున్నప్పుడే మొక్కలు అయిపోవాలి అక్కడ చూడగానే. రూమ్ లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లే. మీ ఆవిడే ఇంకా ఒకే ఇంట్లో ఉంటున్నారంటే నీ సొంతం, మీ ఆవిడ లాగి బీకొట్టు 2 కొట్టద్దు, ఫాలో ఏం చేస్తుందా అని చెప్పేసి ఏంటది అసలు వాళ్ళు ఎందుకు ఇస్తారయ్యా? ఆవిడ అక్కడ వరకు వెళ్ళిందంటే ఏదో తప్పు చేస్తుందన్న విషయం మీకు అర్థమైందిగా. మరి చెప్పండి నెక్స్ట్. అప్పుడన్నా అడిగారా చూసి వెళ్ళిపోయారా? ఆవిడ రియాక్షన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? అసలు ఆయన ఎవరు పక్కన? వాళ్ళ ఫ్రెండ్ అంట. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఫోటోలు వీడియోలు ఏమైనా తీసావా అక్కడ? ఏం లేదా? ఫోటోలు తీసుకున్నా, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్. అవును సార్. ఇంకా ఇద్దరిని చాచి పెట్టి 2 వాయించా. ముందు తను లాగేసి ఎవరిని? మీ భార్య తాగేసి ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను సార్. ఎవరు? వాడినా ఆమెనా? ఫస్ట్ ఆమెను చేశాను సార్. తర్వాత ఓయో రూమ్ వాళ్ళు ఊరుకున్నారా? హోటల్ వాళ్ళు మీరు కొట్టుకుంటుంటే లేదు మేడం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదా వాళ్ళు? చేశారు మేడం. ఇదంతా జరిగి ఎంతకాలం అవుతుంది? 2-3 months అవుతుంది. 2-3 months. ఫియాన్సీ అని చెప్తేనే వాళ్ళు డూప్లికేట్ కీ ఇచ్చేయటం అనేది ఇక్కడ ఆశ్చర్యం. ముక్కు మొహం తెలియనోడు నా ఫియాన్సీ అని చెప్పి వెళ్ళిపోతే ఇంక ఓయో రూమ్ నడుపుతాయా? సరే, మీ ఆవిడ లాక్కుని అక్కడి నుంచి మీ కాబోయే భార్యని లాక్కుని వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? ఆడెవడు ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్ సార్. తర్వాత ఏం జరిగింది? తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను సార్, ఇట్లా జరిగింది. లివిన్ కి ఒప్పుకున్న వాళ్ళు ఇది పెద్ద ఆశ్చర్యపోయి ఉంటారా? వాళ్ళకి అవన్నీ కామనే. తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారా? మీరు ఇద్దరు లివిన్ లో ఎన్ని నెలలు ఉన్నారు బాబు? 3 months. 3 months. 2 months విడిపోయి ఇప్పుడు ఏంటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా లేకపోతే ఏంటి? వాళ్ళు ఏమైనా కేసులు వేస్తామంటున్నారా ఏంటి? ఇక్కడ దాకా అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి అది చెప్పండి పోనీ. అదే మేడం కొంచెం కలపాల అమ్మాయిని నిన్ను. సూపర్. ఏంటి అలా చూసాక కూడా కాదు, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారంటే ఏదో మీరు ఏదో పెళ్ళైన భార్యాభర్తలు అత్తగారు మామగారు వచ్చి నా భార్యని పట్టుకెళ్ళిపోయారు అన్నట్టు చెప్తున్నాం. మీరు కోరుకున్నది మీరిద్దరు కలిసి ఉండాలన్నది. ఆ అమ్మాయి పిచ్చి పనులు చేసింది, ఇక్కడో లివింగ్ అక్కడో లివింగ్ పెట్టింది, ఓయోలో ఒక లివింగ్. ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, పొమ్మన్న మళ్ళీ కలపటం ఎందుకు? అసలు నువ్వు అడిగావా ఏంటిదంతా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా అమ్మాయిని క్వశ్చన్ ఏమని చేసావా? అడిగాను. ఏమంటుందాను? నేను ఇంతే అందా? ఏంటి సార్ మీ అబ్బాయి అనే ఇతను? అంత మోడర్న్ గా ఉన్నారు మీరు. పెళ్లి చేసేయచ్చు కదా, ఎంగేజ్మెంట్ చేసి లివింగ్ లో ఉండి మీరిద్దరు సహజీవనం చేసి పర్ఫెక్ట్ అని ఓ పిల్లలను ఏదో కంటే అప్పుడు కన్ఫర్మ్ చేస్తామని, అప్పుడు పెళ్లి చేస్తామని. ఏంటిది అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు మీరు? ఎంతమంది పిల్లలు మీకు? ఒక అబ్బాయి. ఈ అబ్బాయి ఒక్కడేనా? అందుకని అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకవేళ అమ్మాయి మంచిది కదా, ఏమైనా కేసులు వేస్తుంది, మరి అందరూ జైలుకి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ చూస్తే ఆవిడ ఆల్రెడీ క్యారెక్టర్ లెస్ తెలుస్తుందిగా. అంత ముందు ఫోన్లు మాట్లాడింది, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్తో తిరిగింది, ఇప్పుడు లవర్ అనేవారితోటి లివింగ్ లో ఉంది. ఈ అమ్మాయి పర్ఫెక్ట్, మీకున్న ఒక్క కోడలు పర్ఫెక్ట్ అనుకుంటున్నారా? డబ్బులు ఖర్చు పెట్టేసాడు అబ్బాయి. బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు ఆ అమ్మాయి మీద. సూపర్. సురేష్, ఇది నువ్వు కేవలం ఈ అమ్మాయి క్యారెక్టర్ ఐడెంటిఫై చేయడం గురించి లివ్ ఇన్ రిలేషన్ అంటే మాకు ఇది అర్థం కాలేదు. ఎవరన్నా పెళ్లి కావాలని కోరుకుంటారు, నువ్వు లివ్ ఇన్ అడిగావంటే కనుక ఈ కాన్ఫరెన్స్ కాల్ వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కనిపెట్టడం గురించి లివ్ ఇన్ అడిగావు నువ్వు. మరి అది చెప్పాలి కదా. కనిపెట్టావా? ఆడే ఈడ హెన్స్ ప్రూఫ్ వచ్చేసింది. ఇంకొక రాత్రి నువ్వు పడుకోకుండా ఉంటే కనుక ఇంకోటి దొరుకుండేవాడేమో. అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఆ అమ్మాయి నచ్చిందంట. అయినా ఎన్నో రూములకి వెళ్ళినా బాగానే ఉన్నట్టుందా? మరి ఆలోచిస్తాం బయట. అరే మీరు మరి అసలు మీ కన్న కొడుకేనే అక్కడ తెచ్చుకున్నారా? అందుకే అట్లా తయారయ్యాడు అబ్బాయి. బాగా ఫుల్ డ్రింకర్ లాగా ఉన్నావు నువ్వు. పిల్లాడు ఎటు వెళ్తున్నాడో అర్థమవుతుందా మీకు? పిల్లలకి ఇష్టమైంది ఇవ్వచ్చండి, తప్పు చేసినప్పుడు వాళ్ళకి తన్నొచ్చు కూడా కదా.
కాదు సురేష్ గారు, మీరు ఆ అమ్మాయిని నిలదీయలేదు, ఎందుకు ఇలా చేస్తుందని అడగలేదు, వాడెవడు అని అడగలేదు. కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూర్చున్న అమ్మాయి నా భార్య కింద కావాలి అని అంటున్నారు. అసలు మీకు ఏ స్టోరీ తెలియకుండా అంటే ఇంకా యాక్సెప్ట్ చేసేసారా ఈ అమ్మాయి ఇంత ఇలా యాక్సెప్ట్ చేసేస్తానని, లేదంటే మారేటటువంటి అమ్మాయిని మార్చి మాకు ఇవ్వాలి అని అడుగుతున్నారు? అదే సార్ కొంచెం కౌన్సిలింగ్ చేసి మార్చి మీకు ఇవ్వాలి. పెళ్ళయ్యాక అమ్మాయి ఇలాగే చేస్తే ఏం చేస్తారు? ఆయన పెళ్లికి ముందే ఒప్పుకున్నాడు, పెళ్ళయ్యాక నా ఇష్టం అంటే ఏం చేస్తారు అప్పుడు? మీకు ఓకేనా? కౌన్సిలింగ్ చాలు మీకు. అమ్మాయి అంటే పిచ్చి, దీన్ని బట్టి మనసు మారిపోదు కదా, పెళ్ళి అయిన తర్వాత మనసు మారుతుందేమని. అప్పుడు మారుతుందేమో అని మీ ఆశ. మీరు ఎలాగో మీ అబ్బాయి అలాగే ఉన్నాడు మెతకగా. తెంగరగా. సార్ మేడం, ఆ అమ్మాయి ఎవరి గురించి అయితే చెప్తున్నారో లక్ష్మి అనే అమ్మాయి కూడా వచ్చింది, ఇక్కడ పిలిపించడం జరిగింది. ఒకసారి పిలుస్తాను. లక్ష్మి గారు రండి. లక్ష్మి, సురేష్ ఇప్పటివరకు నీ గురించి చాలా చెప్పారు. మీ లవ్ ప్రయాణం చెప్పారు, మీ సహజీవనం గురించి చెప్పారు, దాని తర్వాత ఓయో రూమ్ గురించి చెప్పారు. అదంతా నిజమే అంటారా? దీంట్లో అన్ని నిజాలు కాదు సార్, కొన్ని కల్పితాలు కూడా కలిపి చెప్తున్నాను. అందుకే మిమ్మల్ని కూడా పిలిచి ఒకసారి ఏది మాట్లాడితే సహజీవనం బాగుంటుంది కదా అని. కల్పితమా, బోయో రూమ్ కల్పితమా? మధ్యలో కొన్ని చెప్పలేదు మేడం తను. ఇంకా ఉన్నాయా? అవును. 3 ఎలిగేషన్స్. నువ్వు కాన్ఫరెన్స్ కాల్ ఒకటి మాట్లాడావు, ఓయో రూమ్ కి వెళ్ళావు. లివిన్ లో ఉన్నారా మీ ఇద్దరు? లివింగ్ లో ఉండేవాడు, తను నాతో మంచిగానే ఉండేవాడు. ఉన్నారు, లివిన్ లో అయితే ఉన్నారు. ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి తన అసలు నిజ స్వరూపం బయట లివింగ్ వరకు అయితే అతను చెప్పిందంతా కరెక్టే. చక్కగా మీరు లవ్ చేసుకున్నారు, పెద్దలు నొప్పించుకున్నారు, పెద్దలే మిమ్మల్ని బయట ఉండండి కొద్ది రోజులు మీరు అర్థం చేసుకోండి, తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నారు. ఆ తర్వాత నుంచి ఇంకా నువ్వు చెప్పాలైతే ఆయన చెప్పింది కరెక్ట్ కాదంటున్నావు కదా. లివింగ్ లో ఉండే వరకు మేము బాగానే ఉన్నాం. లివింగ్ స్టార్ట్ అయిన తర్వాత తను మొత్తం చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. కామన్ గా చెప్తున్నారు. లివిన్ కి మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారా, లేకపోతే నువ్వు సీక్రెట్ గా హాస్టల్ లో అంటే ఉంటున్నావా? తను ఒప్పించాడు. ఇంట్లో మీ ఇంట్లో కూడా ఒప్పించారా? తను ఒప్పించాడు కావాలని. 2 కుటుంబాలకు నమస్కారం. నాకు కూడా బ్లాక్మెయిల్ చేశారు, లివింగ్ లో ఉంటేనే మన లవ్ రన్ అవుతుంది, లేకపోతే బ్రేకప్ చెప్దామని చెప్తే నేను ఒప్పుకున్నాను. దీనికి అంత ఏమో అక్కర్లేదు కానీ ఇద్దరు ఇష్టపూర్వకంగానే ముందే వెళ్ళారులేండి. కానీ ఏంటి అంత గుట్టు, ఏం తెలిసింది అతని గురించి? ఇతను ఒక వారం 10 రోజులు బాగానే ఉన్నాడు, తర్వాత మెల్లమెల్లగా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. టార్చర్ అంటే సిగరెట్లతో కాల్చడం, నాకు పెళ్లికి పనికిరాడేమో అని అంటున్నారు డాక్టర్స్. నేను నీకు పిల్లలు ఇవ్వలేదేమో అని చెప్పి, నువ్వు నాతో ఉండాలని చెప్పి పనికిరాడా, నువ్వు పెళ్లికి పనికి తను అంట. తన పెళ్లికి పనికిరాడు, మీ ఇద్దరు పిల్లలు కలగరేమో అని బాధపడేవాడా? అవును, బట్ నేను ఎక్కడికైనా వదిలితాను, నేను కావాలంట, బట్ తనకు పిల్లలు ఉండరు, సంసారానికి పనికిరాను కానీ నాకు నువ్వు కావాలి అని అంటు. నిజంగా సంసారం జరిగిందా లివింగ్ లో? అవ్వలేదు. లేదండి. అవ్వలే. సో నిన్ను కాల్చేవాడా? సిగరెట్ తో కాల్చేవాడు, బెల్ట్ కొట్టేవాడు, చాలా సిట్రెన్షియల్ చేసేవాడు. అతనిలో ఉన్న డెఫిషియన్సీని నిన్ను చావబారటం ఏంటమ్మా? అంటే కొంతవరకు ఉంటది కదా సైకోత్వం. అమ్మ, నువ్వే సొంత కట్టుకున్న భార్యవి కాదు. ఎప్పుడైతే ఒకటి బీకాడో, ఎవడరా నువ్వని 4 బీకి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా, లేదా మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి చెప్పి ఈడే చెత్తగాడమ్మా, ఇక్కడ ఆల్రెడీ దేనికి పనికిరాడు, ఆల్రెడీ సహజీవనం పెట్టిందే వేస్ట్, వంట చేయడం, తిట్టుకోవడం, తన్నుకోవడం సరిపోతుంది అని నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. నీకు ఆ స్వేచ్ఛ అయితే ఉంది కదా. కష్టపడి ఒప్పించానండి, తనే అనుకొని వచ్చాను. ఒకసారి ఇలా వచ్చిన తర్వాత మగవాళ్ళకి ఎలా ఉన్నా నడుస్తుందని ఆడవాళ్ళకి అబ్బా లేదు. తను చాలా టార్చర్ చేసి ప్రతి ఒక్క మెసేజ్ చూసేవాడు, ఫోన్ కూడా తన దగ్గరనే ఉండేది. నాకు వచ్చే ప్రతి కాల్ తనకు ఫార్వర్డ్ అయ్యేది, నాకు వచ్చే ప్రతి మెసేజ్ తనకు ఫార్వర్డ్ అయ్యేది. ఓయో రూమ్ కి ఎందుకు వెళ్ళావమ్మా? లేదండి, అది అనుకున్నంత నిజం కాదు. జస్ట్ తను నా ఫ్రెండ్, తన గురించి చెప్పడానికి పిలిచాము. ఓయో రూమ్ కి వెళ్ళారా? బయటకు వెళ్ళి అక్కడ అంతేం జరగలేదండి. నాన్న, ఓయో రూమ్ కి వెళ్ళారా లేదా? వెళ్ళారు, మాట్లాడుకోవడానికి వెళ్ళారు. నీ కష్టం నీ ఫ్రెండ్ కి చెప్పడానికి వెళ్ళావా? అవును, తను నా స్నేహితుడు. అక్కడికి వెళ్ళాలమ్మా, అక్కడ ఎంత జరిగిందని మేము అడగలేదు, మాకు కనిపించావు ఎంత జరిగిందా కొంత జరిగిందని. ఎక్కడన్నా మాట్లాడుకోవచ్చు కదా, నీ ఫ్రెండ్ అయితే ఓయో రూమ్ కి. తను బయట ఎక్కడైనా నన్ను కాపు కాసేవాడు, ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్ కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా. ఆయన జాబ్ చేస్తున్నాడు, నువ్వు ఇంట్లోనే కదా ఉంటున్నావు, మరి జాబ్ మానేసి నేను వెనకాల కాపు జాబ్ కాస్తున్నాడు. మానేసేటప్పుడు కూడా అక్కడ కూడా ఎవరితో మాట్లాడినా భరించేవాడు కాదు. నువ్వెందుకమ్మా అంత భరించావు? ఇక్కడ నీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పెళ్లి కూడా కాలేదు కదా. అంటే వాళ్ళు కష్టపడి, నేను మా మమ్మీకి ఒక్కనే అండి, మళ్ళా ఇంత కష్టపడి ఒప్పించాను, మళ్ళీ తను అదైతే ఎవరైనా బాధపడతారు. నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాడు, నాకు పిల్లలు పుట్టరు, నేను సెక్స్ కి పనికిరాను అని. నీ దగ్గర ఉన్న ఆ 3 నెలల్లోనూ మీరిద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు అంటున్నావు. అయినా అతను పెళ్లి చేసుకుందాం, కంటిన్యూ అవుదాం అనుకున్నావా? అనటానికి విడ్డూరంగా ఉంది. మరి జీవితంతో మగతనం లేని మగుడితో ఉంటావా భర్తతో? ఓకేనా మీకు అది? పిల్లలు లేకుండా మీ అమ్మకి చెప్పావా? పిల్లలు లేకపోవడం ఓకే, అసలు సెక్సే లేకుండా ఉండడం అవుతుందా? నీకు ఆ సీన్ ఉందా? అందుకే ఓయో రూమ్ పరిగెత్తావా? పెళ్లి చేసుకోవడానికి ఒకటి దానికి ఒకటి అని.
ఏంటి ఓయో రూమ్ లో దేనికి వెళ్ళామా? కాన్ఫరెన్స్ నాన్న మాట్లాడడానికి వెళ్ళానండి. ఏం మాట్లాడతారు ఓయో రూమ్ లో చండాలంగా? ఫోన్ లో మాట్లాడుకోవచ్చు కదా. అతని దగ్గర ఏవో ఫోటోలు ఆధారాలు ఉన్నాయని అంటున్నాడు. లేవండి, తను అబద్ధం చెప్తుంది. ఏమున్నాయా? ఉన్నాయి సార్, ఏమున్నాయి? కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. కాల్ రికార్డింగ్ కాదు, ఓయో రూమ్ లోకి వెళ్ళి కాల్ రికార్డింగ్ చేస్తారా? లేదు సార్, ప్రీవియస్ గా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి సార్. సరే, దానికంటే ముందు ఆ అమ్మాయి నీ మీద ఒక ఎలిగేషన్ వేసింది, అది నిజమేనా? లేదు మేడం. ఆ? మీకు పిల్లలు పుట్టరని చెప్పేసి చెప్తుంది ఆ అమ్మాయి అక్కడ. లేదు మేడం, నేను నీకు మగతనం లేదంటే ఇంపార్టెంట్ అంటే పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టావంట. లేదు లేదు సార్. నీకు సెక్షువల్లీ పెర్ఫార్మెన్స్ ఉందా లేదా? ఉంది సార్, ఉందా? ఉంది. కానీ నేను తన్ని ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి. ఎవరిని మరి సహజీవనం ఎందుకు పెట్టుకున్నారయ్యా? ఎందుకు పెట్టుకున్నావు? వంట బాగా చేస్తుందా లేదా, కూర బాగా వండిద్దా లేదా, ఇల్లు బాగా ఉడుస్తుందా లేదా, అది తెలుసుకోవడానికే. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం అనేది తెలియట్లేదమ్మా. సహజీవనంలో ఉండగా మీ ఇద్దరి మధ్యన కార్యక్రమం జరిగిందా లేదా? ఎవరో ఒకరు నిజాలు చెప్పండి అయ్యా బాబు. జరగలేదు అంటున్నాడు. ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్రెష్ అది కూడా వదిలేస్తే వీళ్ళ లవ్ అనేది 2 ఏళ్లుగా నడుస్తుంది కదా, అప్పుడు కూడా ఏమీ ఏం లేదు. లేదు, అదే చెప్తున్నాడు. సహజీవనంలో లేదని ఇద్దరు చెప్తున్నారు. నువ్వు ప్లేయరా కాదా? ప్లేయర్ని సార్. ప్లేయరా? మరి ఆ అమ్మాయి కాదంటుంది. కాల్ టెస్ట్ చేయించుకోండి, తనే చెప్పాను, నాకు రిపోర్ట్లు కూడా చూపించాడు. లేదు లేదు సార్, నేను ప్లేయర్ని. సరే, మరి ఆ 3 months ఎందుకు ఖాళీగా కూర్చున్నావు? మరి అమ్మాయి సిగరెట్ మార్క్స్ అవి చూపెడుతుంది చేతుల మీద, మరి అవన్నీ టార్చర్ పెట్టావా లేదా? బెల్ట్తో కొట్టావా లేదా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఆ అమ్మాయి కావాలి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయిని నేను మార్చుకుంటా, మీరు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి. లేదండి, నేను తనతో ఉండదలుచుకోలేదు. ఇంత చేశాడు, ఉన్నా లేకున్నా అన్ని కల్పితాలు సృష్టించాడు, చాలా టార్చర్ చేసేవాడు. మా అమ్మని కూడా అవమానించేవాడు. మా అమ్మ సింగిల్ మదర్. మీరు వెళ్ళిపోయారా, అతను పంపించేశాడు? ఏం జరిగింది? తనే ఇష్టం ఉన్నట్లు అవమానించి పంపించేశాడు. సరే, ఇక్కడ మీతో పాటు మీ అమ్మగారు కూడా వచ్చారు కదా. ఉన్నది ఒకటే కదా, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంది రూమ్ లో. ఏ రూమ్ లో? ఓ, రూమ్ లో ఇద్దరే కాదు, ముగ్గురు ఉన్నారు. అవును, నువ్వు, ఇంకొక అమ్మాయి ఫ్రెండ్, అబ్బాయి ఫ్రెండ్, ముగ్గురు కలిసి మీరు ఓయో రూమ్ లో. నాకు అమ్మాయి, తనకు నాకు ఒక అమ్మాయి ఉంది. మేము 10th class మెన్స్. కామన్ ఫ్రెండ్. ఏమా ఆ రూమ్ లో అబ్బాయితో పాటు అమ్మాయి కూడా ఉందంటగా, ఇంకో అమ్మాయి నువ్వు సరిగ్గా వీడియో తీలే. ఉందా లేదా? ఏమో నేను చూడలేదు సార్. నేను రూమ్ లో ఎవరన్నారో చూడరంట. ఆ అమ్మాయి బయటికి రాదా? వీళ్ళిద్దరిని అంతుంటే నువ్వు అమ్మాయి బయటికి రాలేదు, ఇంకొక అమ్మాయి? లేదు, వీళ్ళిద్దరిని చూసాను మేడం. నువ్వు అమ్మాయి కావాలంటున్నప్పుడు నిజం చెప్పాలా? ఆ అమ్మాయి నువ్వు వద్దు అనుకుంటుంది కాబట్టి ఏమన్నా చెప్పొచ్చు. ఆవిడ ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఏం చెప్పినా మేము వింటున్నాం ఇక్కడ. కావాలంటే హోటల్లో రికార్డ్స్ కూడా చూపించాడు, ముగ్గురం అని రాసాం మేము అక్కడ. సరే, ఇక్కడ మీతో పాటు మీ మదర్ కూడా వచ్చారు కదా ముందు. ఆవిడ పెద్దవాళ్ళ మాట ఉన్నా ఇందాం, వీళ్ళు ఈమెకు నచ్చింది ఈవిడ, ఈయనకు నచ్చింది ఈయన చెప్పేస్తున్నారు. అమ్మా రండి. నమస్తే, కూర్చోండి. మీ పేరు? సామ్రాజ్యం. సామ్రాజ్యం. సామ్రాజ్యం గారు, మీ అమ్మాయిని చక్కగా పెంచారు, జాబ్కి వెళ్ళింది, దాని తర్వాత పెళ్లి సంబంధం కుదిరిచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మీరు సింగిల్ పేరెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంది మీ అమ్మాయి. సహజీవనానికి ఎలా పంపించారండి? అదేదో పెళ్లి చేసేయచ్చు కదా. ఇప్పుడు అబ్బాయి తరపాలంటే ఆ కొడుకే కదా అని ధైర్యంగా ఉంటారు, కానీ అమ్మాయి విషయంలో అంత ఈజీగా ఎలా ఉన్నారు మీరు? సహజీవనం అని ఏమి చెప్పలేదు మేడం. తను అక్కడ మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాము, ఇలా 1.5 year బట్టి ఇట్లాగా ఇలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పింది వచ్చి. ఓకే, సరే కదా అని మేము కూడా ఆలోచించాం. ఒక పిల్ల, అందులో నేను కష్టపడి పెంచుకున్నాను, నా హస్బెండ్ ఇలా వెళ్ళిపోయారు అని కష్టపడి పెంచుకున్నానని కొన్నాళ్ళ పాటు వద్దని నేను కూడా చేశాను. మంచి సంబంధం చూసి చేస్తాను, ఈ ప్రేమలు ఈ పెళ్ళిళ్ళు ఇవేమి సరిగ్గా నిలబడవు, రేపటి రోజున ఫ్యూచర్లో ఏ కష్టం వచ్చినా మిమ్మల్ని మీరే సరిదిద్దుకోవాలి, మేము ఉండలేకపోతాం అని అంటే, కాదు నాకు కావాలి, నేను తను ఇష్టపడుతున్నాను, తను నన్ను ఇష్టపడుతున్నాడు, చూడు మమ్మీ, ఆలోచించు మమ్మీ అంటే, ఇక సరే కదా అని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. ఇద్దరు తరపున పెద్దలం మాట్లాడుకున్నాము. దానికంటే పెళ్లి చేసేయడం బెటర్ కదమ్మా. చేద్దామని మాట్లాడుకున్నాం మేడం. మీరు అంటే వీళ్ళు లవ్ లో ఉన్నారు కదా అని ఒప్పుకున్నాం, మాట్లాడుకున్న తర్వాత కూడా అంతా ఓకే అయింది. ఇక ఎంగేజ్మెంట్ అది ఇది అనుకుంటున్నాం. మేము సరదాగా బయటకి ఇక్కడికి వెళ్తామా అంటే అని అన్నాడు అబ్బాయి కూడా. అబ్బాయి కొంచెం మంచి ఉద్యోగస్తుడు, కొంచెం బాగా చూసుకుంటాడులే, వాళ్ళు కూడా ఒకటే అబ్బాయి, నాకు కూడా ఒకటే అమ్మాయి, అడ్జస్ట్ అయిపోతారులే, ఇక కొంచెం బాధలు ఉండవులే అనుకొని నేను కూడా ఓకే చెప్పా. కానీ ఈ తర్వాత మరి ఈ సహజీవనం ఏంటో వాళ్ళు అసలు ఎంతకాలం సహజీవనం చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది మనకి? ఈ సహజీవనాలు ఇవంటే నాకు అసలు ఇష్టం లేదు. పెళ్లి ఎప్పుడు, ఇష్టమైన పెళ్లి ఎప్పుడు అనుకున్నారు మీరు? ఇష్టమైన పెళ్లి అమ్మాయి చెప్పినమ్మటనే అనుకున్నాము. కాదమ్మా, 2 months 3 months వీళ్ళు ఆల్రెడీ సహజీవనంలో ఉన్నారు, అది మీకు తెలుసు. మీ అమ్మాయి ఇంటికి రావట్లే అన్నీ చెప్పరుగా మేడం. ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెబుతుంది. రోజులు ఇంటికి రాకపోతే మీరు అదే అని అడిగేది? వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెబుతుంది. 3 నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పిందా? చెప్తూ ఉంటుంటే పేరెంట్స్ కూడా ఒక్క నిమిషం అమ్మా, తప్పుగా అనుకోవద్దు. నేను ఈ మాట, మీ ఆయన మిమ్మల్ని వదిలేసి వెళ్ళారా లేదంటే?
లేరు మేడం, చనిపోయారు. చనిపోయారా? ఓకే ఓకే. చనిపోయారు. సో 3 నెలలు అక్కడ ఉండేటటువంటిది ఏంటి, ఓకే బయట ఉండండి అని చెప్పి మీరు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. బయట ఉండండి, బయట ఉంటామని చెప్పలేదండి నాకు. మరి వాళ్ళ ఇంటికి వెళ్తానన్నది. వాళ్ళ ఇంట్లో కూడా అబ్బాయి పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా. సహజీవనం అనే తెలియదండి. 3 నెలలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో సహజీవనం ఉంటుంది. అని నాకు చెప్పలేదు. కానీ ఈ సహజీవనం అంటే ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా మేడం? అదే మాట. మాకు విపరీతమైన డౌట్ అదే. ఒక తల్లైనా ఒప్పుకుంటుందా? తండ్రైనా తండ్రి. మేము అదే ఆశ్చర్యంగా ఉండింది అప్పటి నుంచి. అమ్మాయి తరపునే గానీ అబ్బాయి తరపునే గానీ ఒప్పుకుంటారా? వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఉంది, ముందుగానే కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిందిలే అనుకున్నాం. అర్థం చేసుకుంటున్నారులే, వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఉన్నారు కదా అనుకున్నాం. మరి వాళ్ళ అమ్మ నాన్నకి ఎంతవరకు తెలుసో ఇదంతా తెలియదు. నాకైతే మాత్రం అక్కడికి వెళ్తున్నాననింది. ఇదేంటి ఇష్టపడుతున్నారు కదా, ఇక ఒకటవుతారు కదా, పెళ్లి చేస్తాం కదా అనే ఉద్దేశాలతోటి కొంచెం ముహూర్తాలు ఆటలు కూడా కొంచెం. మరి మీ అమ్మాయి వచ్చేసి 2 నెలలు అయింది, పెళ్లి ఎందుకు చేయలే? చెప్తుంది ఇక ఏదో చెప్తుంది. ఇక ఏంటని గట్టిగా నిలదీసాను నేను కూడా. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇలా? ఏంటి వాళ్ళ ఇంట్లో పోయి నువ్వు 3 నెలలు 2 నెలలు ఉండడం ఏంటి? మళ్ళీ వచ్చిన తర్వాత ఇలా సైలెంట్ ఉండడం ఏంటి? ఏంటి అసలు నువ్వు అని గట్టిగా నిలదీస్తే ఇగో ఇవన్నీ చూపించింది. ఇట్లా కొడుతున్నాడు, ఇట్లా తిడుతున్నాడు, ఇట్లా కాలుస్తున్నాడు. కాల్చడం ఏంటి, కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి? అసలు నీకు ఏమైనా బుర్రా బుద్ధి ఉందా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఈ రకంగా ఇట్లా పాడైపోతారా మీరు ఆడపిల్లలు? ఈ రకంగా కని పెంచి చదివించి చక్కటి లైఫ్లు ఇద్దాం అనుకుంటే మీరు ఇట్లాగా చేసేది? అసలు మీరు పిల్లలా లేకపోతే ఏంటని నేను కొంచెం కోప్పడ్డాను. చెప్పిందమ్మా మేము వాళ్ళ ఇంట్లో ఉండలేదు. చెప్పింది. చెప్పేటప్పటికి ఇదేంటి వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పి వెళ్ళావు కదా నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటానని వెళ్ళి ఇక్కడ ఇట్లా చేయటం ఏంటి? సో మీలాంటి గొప్ప తల్లి ఉద్దేశం ఏంటంటే కూతురు ఎక్కడికన్నా వెళ్ళినా పర్లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, వేరే రూమ్ లో అయితే ఉండకూడదు, అంతేనా? అలా ఎలా ఉంటారు మేడం వేరే రూమ్లలో? అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఉండొచ్చు పెళ్లికి ముందు. ఇంట్లో అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా, అటువంటి ఏమి ఉండవు. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి మా ఇంట్లో ఉంటాడు, నేను ఉండనా? నేను ఉంటాను కదా, నా కూతురు ఎంత. అదే మీ దృష్టిలో అది కరెక్ట్, అంతే కదమ్మా? నేను అంటున్నది అదే. మీ దృష్టిలో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళ అమ్మవాళ్ళు ఊరు వెళ్ళారా, 3 నెలలు ఇళ్ళే చూసుకొని కూర్చున్నారా అనేది మీకు అనవసరం. మీ దృష్టిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. అబ్బాయి కూడా ఫోన్లు చేసేదాన్ని మేడం, నేను కూడా ఏంటయ్యా అంటే ఉంది మేడం, ఉన్నారు మేడం అనేవాడు. ఫోన్లు మాట పక్కన పెట్టండి అమ్మా. 3 నెలల పాటు మీరు మీ అమ్మాయి అక్కడ ఉంటే ఆ అమ్మాయి యోగక్షేమాలు ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ముక్కు మొహం తెలియనటువంటి ఇంట్లో, ఓకే వాళ్ళ ఇంట్లోనే ఉందని అనుకుందాము. మీరు ఒకనొక తల్లి, మీరు భర్త లేడు, పెద్ద మగదిక్కు లేడు, మరి ఎలాగా మీరు అంత రీఅష్యూరెన్స్గా ఒక 3 months పాటు మీ అమ్మాయి చేయి మీద కాల్చాడా, కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారం రోజుల్లోనే మొదలు పెట్టాడంట. అంటే ఈ 3 నెలల్లో మీ అమ్మాయి యొక్క యోగక్షేమాలు కానీ పరిస్థితి కానీ తెలుసుకోవాలి. తను కూడా నాకేం చెప్పలేదండి, మా పాప కూడా నాకేం చెప్పలేదు. నేనేంటంటే కాదండి, ఇప్పుడున్న జనరేషన్ ఇలా చిటికల మీద మార్చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ ని కానివ్వండి, బాయ్ ఫ్రెండ్స్ ని కానివ్వండి. పెళ్ళయ్యాక కూడా ఎన్ని కాపురాలు నిలబడుతున్నాయో లేకపోతే ఎంతమంది షోలకు వస్తున్నారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. మరి 3 నెలల ముందే మీరు పంపించేస్తే, బోర్ కొట్టి వాళ్ళు విడిపోతే, ఆ అబ్బాయి మీ అమ్మాయిని వదిలేస్తే మీ అమ్మాయి జీవితం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఏమో ఇంకోటి పెళ్లి చూసుకుంటాం అని చెప్పేసి అంటారు. లేదు మమ్మీ, నేను అట్లా ఉండను, నన్ను నమ్ము, నువ్వు కనిపెంచుకున్న కూతురు కదా, నేను అట్లా చెయ్యను, అర్థం చేసుకుంటా. సింగిల్ పేరెంట్ గా మీరు ఎంత కష్టపడి పెంచుకున్నారు అనేది మాకు అర్థం అవుతుంది. ఎంతో మందిని కూడా మీరు చూసుంటారు. అసలు ఏ రకంగా మీరు మీ అమ్మాయిని పంపించారు? వద్దని గట్టిగా చెప్పలేకపోయారు? అది ఏంటంటే నా కూతురు మీద నాకు నమ్మకం ఉంటుంది కదా మేడం. పోయే రూమ్కి వెళ్ళింది నమ్మకమైన కూతురు. ఓయో రూమ్ కి వెళ్ళింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికితేనే ఇక్కడికి వచ్చి మీ అల్లుడితో కాకుండా ఇంకొకరితో బయటికి వెళ్ళిందని చెప్పేసి మీ అల్లుడు చెప్తున్నాడు ఇప్పుడు. ఇంకొక స్నేహితురాలతో కూడా ముగ్గురు కలిపి వెళ్ళారమ్మా. ఈ విషయాలు, ఈ ఓయో రూమ్ ఏంటి, వేరే ఇల్లు తీసుకొని ఉండడం ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు మేడం. నమ్మకం అన్నారు కదా, తల్లిదండ్రులు అంటే నమ్ముతారుగా మేడం. అడుగు మీ కూతురు. మీ అల్లుడు అంటున్నాడు, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుకొని ఓయో రూమ్ లో వెళ్ళి ఉంటే నేను పట్టుకున్నాను, ఆ అమ్మాయి ఇలా చేస్తున్నాను నిందేస్తున్నాడు మీ అల్లుడు. మీ అమ్మాయి ఏమో లేదు, ఈ అబ్బాయి ఇలా కాలుస్తున్నాడని చిన్ననాటి స్నేహితుడు అంట ఇంకొక ఫ్రెండ్ అమ్మాయితో ముగ్గురం కలిసి రూమ్ లో ఉన్నామని చెప్పేసి అంటుంది. అసలు ఓయో రూమ్ లో వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ అమ్మాయిని అడగండి. నిజమా? తను ఎక్కడ నాకు కలవనిస్తలేదు బయట. ఎవరిని కలవడానికి వెళ్ళావు అలాగని? నా ఫ్రెండ్ ని కలవని. ఏ ఫ్రెండ్? నమ్మకమైన ఫ్రెండ్ కోసం వెళ్ళింది. ఏ ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే ఒక అబ్బాయా, అమ్మాయా, ఇవేమి ఉండవా? ఓర్ని మళ్ళీ ఇందులోనూ నీ ట్విస్ట్. అమ్మాయి అయితే ఓయో రూమ్ కి వెళ్ళొచ్చా? ఓయో రూమ్ కి వెళ్ళడం ఏంటి? అత్తగారింటికి వెళ్ళిపోవచ్చు, వేరే రూమ్ లో ఉండకూడదు. అమ్మాయితో అయినా ఓయో రూమ్ కి వెళ్తే తేడా అంటారమ్మా. ఎంత గలీజ్ గా అనుకుంటారో తెలుసా? ఓయో రూమ్ కి వెళ్తే ఎంత అసహించుకుంటారో తెలుసా? అసలు మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా చేస్తారని నువ్వు ఇలా చేస్తున్నావా? మీ అమ్మాయి వచ్చేసింది, అందుకే ఇంట్లో ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చిందని చెప్పింది. వీళ్ళని అడుగుంటావుగా. సంపాదన గురించి ఆలోచిస్తా, నా బాగోగు గురించి ఎక్కువ ఆలోచిస్తా. నీతో జాబే మానిపించానని చెప్తున్నాడు అతను. ఈమె తను ఎప్పుడు మనీ తనకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మనీ పంపిస్తుంది. తన ఖర్చులకు తను